హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, జరుగుతున్న యుద్ధాలలో కొత్త ఆయుధాలు అనగా ఏఐ టెక్నాలజీ అయితే కొత్తగా రావడం జరిగింది. మనందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఈ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో గమనిద్దాం. ఏఐ ఆయుధాలు, డీప్ ఫేక్లు కొత్తగా యుద్ధానికి తెర తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీల వేగవంతమైన విస్తరణతో పాటు ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు తీవ్రమవుతున్నందున ఆధునిక యుద్ధాలు ఇకపై సాంప్రదాయ యుద్ధానికి భూమిలకే పరిమితం కాలేదు మరియు మీడియా మరియు డిజిటల్ రంగాల్లోకి విస్తరించి సమాచార యుద్ధం అని పిలువబడే దానిని ఏర్పరుస్తున్నాయి. కువైట్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ KAIS అధ్యక్షురాలు డాక్టర్ సఫా జమాన్ ప్రస్తుతం ప్రపంచం ఏఐ అభివృద్ధిలో గణనీయమైన త్వరణాన్ని చూస్తోందని నొక్కి చెప్పారు. ఈ సాంకేతికాల ప్రభావం ఆర్థిక, ఆరోగ్యం లేదా విద్యా రంగాలకే పరిమితం కాదని, స్పష్టంగా సైనిక రంగానికి కూడా చేరుకుందని ఆమె ఒక పత్రికా ప్రకటనలో వివరించారు. ఆధునిక సైన్యాలు డేటా విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం మరియు సైనిక కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణ కోసం తెలివైన వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాయని, డ్రోన్లు మరియు మానవరహిత వ్యవస్థలు ఆధునిక యుద్ధంలో ఏఐ యొక్క అత్యంత ప్రముఖ అనువర్తనాల్లో ఒకటి, ఎందుకంటే అవి ఇప్పుడు సైనికులను ప్రత్యక్ష ప్రమాదంలో పడకుండా నిఘా మరియు దాడి కార్యకలాపాలను నిర్వహించగలవు. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథంలకు ధన్యవాదాలు. ఈ వ్యవస్థలు చిత్రాలను మరియు ఫీల్డ్ డేటాను వేగంగా విశ్లేషించగలవు. వైమానిక కమాండర్లకు ఖచ్చితమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తాయి. ఆధునిక యుద్ధ భూములు, ఉపగ్రహ చిత్రాలు, కమ్యూనికేషన్లు మరియు వీడియో ఫుడ్లతో సహా భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి నిఘా విశ్లేషణలలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. తెలివైన వ్యవస్థలు ఈ సమాచారాన్ని త్వరగా క్రమబద్ధీకరించగలవు మరియు విశ్లేషించగలవు, నమూనాలను మరియు సంభావ్య ముప్పులను గుర్తిస్తాయి. ఈ సాంకేతికతలు ఉపగ్రహ స్థాన నిర్ధారణ, అధునాతన నావిగేషన్ వ్యవస్థలు మరియు సైనిక రాడార్లను ఉపయోగించి మరింత ఖచ్చితమైన లక్ష్య ట్రాకింగ్ మరియు స్థాన వ్యవస్థలను అభివృద్ధికి దోహదపడతాయి. మరోవైపు సైన్యంలో ఏఐ వాడకం గణనీయమైన నైతిక మరియు చట్టపరమైన సవాళ్లను లేవనెత్తుతుందని డాక్టర్ జమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా పాక్షిక స్వయం ప్రతినిధి కలిగి దాడి నిర్ణయాలు తీసుకోగల ఆయుధాల ఆవిర్భావంతో లోపాలు లేదా పౌరులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు చట్టపరమైన బాధ్యత గురించి ఇది ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ రంగంలో వేగవంతమైన ఆయుధ పోటీ గురించి ఆమె ఆందోళనలను కూడా హైలైట్ చేసింది. ఆధునిక యుద్ధం ఇకపై యుద్ధ భూములకే పరిమితం కాదని, మీడియా మరియు డిజిటల్ రంగాల్లోకి విస్తరించిందని డాక్టర్ జమాన్ ధృవీకరించారు. దీనిని ఇన్ఫర్మేషన్గా వార్ఫేర్ అని పిలుస్తారు. ఇక్కడ సమాజంలో భయం మరియు గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించిన కల్పిత వార్తలు, చిత్రాలు మరియు వీడియోలను సృష్టించడానికి ఏఐ సంకేతాలను ఉపయోగించవచ్చు. ఈ విషయంలో ఏఐ కన్సల్టేషన్ మరియు ప్రపంచ బ్యాంక్ మరియు ఐక్యరాజ్య సమితిలో మాజీ ప్రాంతీయ సమాచార వ్యవస్థ అధికారి అయిన మహమ్మద్ అబ్బాస్ డాక్టర్ జమాన్తో ఏకీభవించారు. అరేబియా గల్ఫ్లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు సంఘర్షణలు మరింత సంక్లిష్టమైన డిజిటల్ ప్రదేశాలలో నెట్టాయని పేర్కొన్నారు. యుద్ధాలు ఇకపై సాంప్రదాయ ఆయుధాలపై మాత్రమే ఆధారపడవు, కానీ పుకార్లు మరియు తప్పుడు సమాచారం ద్వారా సమాజాలను అస్థిరపరిచే లక్ష్యంతో సైబర్ యుద్ధం మరియు మానసిక కార్యకలాపాల రంగంలోకి ప్రవేశించాయని ఆయన వివరించారు. ఏఐ రెండు వైపులా పదును ఉన్న కత్తిగా మారింది. ఇది సైబర్ రక్షణ సామర్థ్యాలను పెంచగలిగినప్పటికీ కల్పిత వార్తల వ్యాప్తి లేదా మీడియా కంటెంట్ను మార్చడం ద్వారా అస్థిరతకు ఒక సాధనంగా కూడా దీనిని ఉపయోగించవచ్చు.
డిప్ ఫేకులు మరియు కృత్రిమంగా మార్చబడిన వీడియోలు వంటి సాంకేతికతలు శత్రు నాయకులకు చేతుల్లో శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి. ఈ సాధనాలు రాజకీయ నాయకుల లేదా కల్పిత భద్రతా సంఘటనలకు యొక్క వాస్తవిక వీడియోలను సృష్టించగలవు, పౌరులలో భయాందోళనను రేకెత్తించగలవు, సంస్థలను అణగదొక్కడానికి ఉపయోగించబడతాయి. పుకార్లు విస్తృతంగా వ్యాపించక ముందే వాటిని త్వరగా ఖండించటం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ప్రభుత్వం డేటా లేదా గుర్తింపు పొందిన వార్తా సంస్థలు వంటి సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడవలసిన అవసరాన్ని మరియు వార్తలను పంచుకునే ముందు బహుళ విశ్వసనీయ వనరులను క్రాస్ చెక్ చేయవలసిన అవసరాన్ని అబ్బాస్ నొక్కి చెప్పారు. డిజిటల్ కంటెంట్ను ధృవీకరించడానికి 6 సాధనాలు. 1. రివర్స్ ఇమేజ్ సెర్చ్. ఇమేజ్ యొక్క మూలాన్ని కనుగొనడానికి మరియు దాని అసలు ప్రచురణ తేదీని నిర్ణయించడానికి గూగుల్ ఇమేజ్ వంటి సెర్చ్ ఇంజిన్లను ఉపయోగించండి. నెంబర్ 2. వాస్తవ తనిఖీ వేదికలు. వాస్తవ తనిఖీ మరియు తప్పుడు సమాచారాన్ని తొలగించడంలో ప్రత్యేకత కలిగిన వెబ్సైట్లు మరియు సంస్థలను అనుసరించండి. నెంబర్ 3. చిత్రం మరియు వీడియో డేటా విశ్లేషణ. కంటెంట్ ఎప్పుడు సంగ్రహించబడిందో లేదా సవరించబడిందో గుర్తించడానికి దాని సాంకేతిక డేటాను పరిశీలించండి. నెంబర్ 4. వార్తలను విశ్వసనీయ వనరులతో పోల్చడం. సమాచారం ప్రసిద్ధ మీడియా సంస్థల్లో కనిపిస్తుందా లేదా అధికారిక వనరుల నుండి వచ్చిందా అని ధృవీకరించండి. 5. అనుమానాస్పద వీడియోలను విశ్లేషించడం. క్లిప్ మానిప్యులేషన్ లేదా డిప్ ఫేక్ టెక్నాలజీ సంకేతాలను గుర్తించే సాధనాలను ఉపయోగించండి. 6. నెంబర్ 6. అధికారిక ఖాతాలను అనుసరించండి. ఏదైనా వార్తలను పంచుకునే ముందు ప్రభుత్వ సంస్థలు మరియు గుర్తింపు పొందిన మీడియా సంస్థల ప్రకటనలను చూడండి. దీన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో యుద్ధాలు జరిగేది మామూలుగా మనం సినిమాల్లో చూసాం, తర్వాత యుద్ధాలు జరిగేది మనం అంతా చూసాము. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ పడాలా ఏంది అనేది ప్రస్తుతం జస్ట్ ఊరికే మార్కింగ్ వేసి వదిలిపెడితే అక్కడికైతే వెళ్తూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఏఐ అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ గురించి మనలో చాలామందికి కూడా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళకి తెలియజేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు, మీరు ఒకరికి తెలియజేసిన వాళ్ళు కూడా అవుతారు. అయితే ఈ ఏఐ టెక్నాలజీలో ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను సృష్టించే అవకాశం ఉన్నట్టుగా సంక్షోభ సమయాల్లో నకిలీ వార్తల వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని అబ్బాస్ గారు అలాగే జమాన్ గారు దేశ కువైట్ సంబంధించినటువంటి నిపుణుల్లో వీళ్ళిద్దరూ కూడా ముందు జాగ్రత్త వర్యంగానే తెలియజేస్తూ ఉన్నారు. అట్లయితే ఈ ఏఐ వల్ల మనకు వచ్చే ముప్పులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి, మనం ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ని గమనించాలని అయితే వాళ్ళు ప్రభుత్వాలకు ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏఐ ఆయుధాలు డీఫేక్లు కొత్త యుద్ధానికి తెరతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు పదే పదే. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఏదైనా సరే మీకు ఖచ్చితంగా ఇది ఒరిజినల్ వీడియో అని తెలిస్తే తప్ప మిగతా విషయాలు షేర్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్గా పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ మన ఛానల్కి మీరందరూ సపోర్ట్గా నిలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక